హాయ్ ఫ్రెండ్స్, బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ వార్ 2 చిత్రాలు అయితే విడుదలైనాయి. ఈ 2 చిత్రాలు విడుదలైనా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక యానిమేటెడ్ ఫిల్మ్ 'మహావతార్ నరసింహ' ఫిల్మ్ అయితే మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది. ఈ 2 చిత్రాలకి పోటీగా ధీటుగా అయితే కలెక్షన్ అయితే రాబడుతుంది. ఈ 2 మూవీస్ రిలీజ్ అయినా ఈ మూవీ కలెక్షన్స్ అయితే అస్సలు ఆగడం లేదు. సో ఓవరాల్గా ఈ మూవీ కలెక్షన్స్ అయితే ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది యానిమేటెడ్ ఫిల్మ్ కాబట్టి ఫ్రెండ్స్, ఇంకా అంటే యానిమేటెడ్ డిపార్ట్మెంట్ వారు ఉంటారు కదా, వాళ్ళ ఖర్చులు, విఎఫ్ఎక్స్ ఖర్చులు ఈ మొత్తం కలుపుకొని జస్ట్ 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే నిర్మించారు ఈ చిత్రాన్ని. ఇంకా బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేతలకి 15 కోట్ల రూపాయల షేర్ను 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబడితే ఈ మూవీ క్లీన్ హిట్గా అయితే నిలుస్తుంది. సో ఓవరాల్గా 21 రోజులకు, అంటే ఈ రోజు 22వ రోజు, 21 రోజులకు మనం కనుక చూసుకున్నట్టయితే 189 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ అయితే సాధించింది ఇండియాలో ఓన్లీ. ఇంకా 22వ రోజు వసూలు ఒకసారి చూసుకున్నట్టయితే ఆగస్టు 14వ తేదీన, అంటే 22వ రోజు, వార్ 2 కూలీ చిత్రాలు రెండు విడుదలైనా కూడా ఈ మూవీ వాటికి సమానంగా ఏమాత్రం తగ్గకుండా భారీ కలెక్షన్స్ అయితే రాబట్టింది. దాంట్లో మొదటికి ఎక్సలెంట్ కలెక్షన్స్ రాబట్టింది అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆగస్టు 14వ తేదీన 22వ రోజున 7.50 కోట్ల రూపాయల నెట్ని అయితే రాబట్టింది ఇండియాలో. అసలు కూలీ వార్ 2 రెండు చిత్రాలు విడుదలైన మొదటి రోజు కూడా 7.50 కోట్ల రూపాయల నెట్ అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. అంటే వర్కింగ్ డేస్ నుంచి కూడా ఈ మూవీ కలెక్షన్స్ అయితే ఎక్కడా తగ్గడం లేదు. సూపర్గా మంచి హోల్డ్తో మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది. ఓవరాల్గా ఈ 7.50 కోట్ల రూపాయలు 22వ రోజు రాబట్టింది కదా, దీంట్లో కన్నడ నుంచి 35 లక్షలు, తెలుగులో 85 లక్షలు, హిందీలో 6.15 కోట్ల రూపాయల నెట్ని అయితే రాబట్టింది. ఇంకా తమిళం, మలయాళంలో 10 లక్షల రూపాయల నెట్ని అయితే వసూలు చేసింది. ఈ వసూళ్లతో ఫ్రెండ్స్ ఈ మూవీ సూపర్గా కలెక్షన్స్ అయితే రాబట్టిందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 2 చిత్రాలు విడుదలైన వీటి మధ్యలో కూడా ఇంత కలెక్షన్ అయితే, భారీ కలెక్షన్ అయితే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ అయితే ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇండియాలో వచ్చేతలకి 200 కోట్ల రూపాయల నెట్ను, 240 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టింది. ఇంకా ఓవర్సీస్లో 15 కోట్ల రూపాయలు అయితే రాబట్టింది. ఇక ఈ కలెక్షన్స్తో ఫ్రెండ్స్ వరల్డ్ వైడ్గా ఈ మూవీ ఇప్పటి వరకు 255 కోట్ల రూపాయల భారీ గ్రాస్ని అయితే రాబట్టింది. 15 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ 22 రోజులకు గాను వరల్డ్ వైడ్గా 255 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టింది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇది. మామూలు కలెక్షన్స్ కాదు ఫ్రెండ్స్, ఎక్సలెంట్ హోల్డ్ అని చెప్పుకోవచ్చు ఇవి. ఇంకా ఈ లెక్కన ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ మూవీ 220 కోట్లకు పైగా లాభాలను అయితే తెచ్చిపెట్టింది. ఏది నిర్మాతలకు వాళ్ళకి. సూపర్ అంటే సూపర్ మూవీ ఫ్రెండ్స్. ఒక చిన్న బడ్జెట్తో ఒక యానిమేటెడ్ ఫిలిం ఈ రకంగా తెరకెక్కి ఇంత కలెక్షన్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. సూపర్ అంటే ఎక్స్ట్రాడినరీ. ఇప్పటి వరకు ఇండియన్ యానిమేషన్ ఫిలిమ్స్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగాను, అత్యధిక లాభాలు తెచ్చిన చిత్రంగాను ఒక యానిమేటెడ్ ఫిలింగా ఈ మూవీ అయితే నిలిచింది ఫ్రెండ్స్.